అలాగే బైకులపై కొంతమంది స్థానికులు కూడా దాన్ని వెంబడించి ఆ కార్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి అసలు స్థానికులు ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ మాటల్లో ఒకసారి విందాం. అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. राजनगर से आए थे शॉपिंग को चार मीनार, तो वापस हो गए तो क्या हुआ, पीछे से गाड़ी वाला आया, कार वाला जो वरना गाड़ी है वो गाड़ी वाला आया. हम लोग देख लिया, हम लोग तो स्लो है, बहुत स्लो है, भाइयाँ भी है वहाँ पे बोलने वाले, भाइयाँ भी है. हम लोग क्या थे, क्या कैसा आ रहे थे, कौन स्पीड में आ रहे थे, एकदम मार दिया. अपनी मेरे को मार दे के मैं नीचे गिर गया, 3 पलटी भी खाया. मैं 3 पलटी खाने के बाद हमारे भाई को भी लगी गाड़ी, वो गाड़ी भी नीचे गिरी, वो भाई को भी मार लगा. जो मेरी गाड़ी को मार लगे बाद में जो गाड़ी के नीचे बाइक चले गई, मेरी बाइक चली गई. वो बाइक जाने के बाद क्या हुआ, 3-4 किलोमीटर बाइक वैसी स्किड कर लेते आ गया, वैसी गाड़ी के नीचे से मेरी बाइक वही स्किड कर लेते आ गया. अब जो भाइयाँ थे ना, और भाइयाँ सपोर्ट करे अपन को, जो भी है इंसाफ होने का है. मेरे को 3 जनों को मार पड़ी. अगले गाड़ी को आपकी खींच लेते लेके आए, 3 से 4 किलोमीटर घिसल लेते आ गए यहाँ तक. यहाँ आगे कॉन्वेंट दे दिया तो पुलिस वाले ऑन द स्पॉट पकड़ लिए. पुलिस वाले गाड़ी पर मिल गई कार, बाकी के पुलिस स्टेशन मिल गए थे वो लोग. वहाँ भी अपन क्या है कि बाकी का इंसाफ कर लेके. आप कहाँ के रहने वाले हैं? शादनगर भैया अपना. शादनगर के? हाँ. शॉपिंग को आए थे? जी भैया. ज़्यादा मारा पड़े आपके साथ के लोगों को? 3 को लगे. आपके अलावा और कितने जनों को मार लेते हैं बोल रहे हैं वो लोग? आगे ऑलरेडी वो कार दूसरों को लगते बच के बाहर निकल गई गाड़ी. वो आगे वाले भी बच गए. जो भी हुआ हम लोग हुआ. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి, ఆ బ్లాక్ కలర్ షర్ట్లో కనిపించిన వ్యక్తి ఎవరైతే మాట్లాడారో ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి, మేము చాలా స్లోగానే వెళ్తున్న సమయంలో వెనక నుంచి వచ్చి ఒక్కసారిగా గుద్దడంతో ఒక 3 పల్టీలు కొట్టి నేను పక్కన పడిపోయాను. నాతో పాటు ఉన్న ఇంకొక 2 వ్యక్తులు కూడా పక్కన పడిపోయారు. మొత్తంగా 3-4కి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మేము పడిపోయిన తర్వాత అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే, అక్కడ స్థానికులందరూ కలిసి ఆ కార్ని వెంబడించారు. ఇటు పోలీసులు కూడా ఆ కార్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కారు నడుపుతున్న వ్యక్తిని కూడా ప్రస్తుతానికి పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది అంటూ చెప్పుకొస్తున్నాడు. నేను షాద్నగర్కి వెళ్తున్న సమయంలో మొత్తానికైతే చాలా స్లోగానే వెళ్తున్నా. అదే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ ఇటు బాధితుడు చెప్పుకొస్తున్నాడు. తనకు న్యాయం చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో తనను శిక్షించాలి ఆ వ్యక్తిని, అలాగే తనకు న్యాయం చేయాలంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. సో మొత్తం మీద ఇటు మైల్దేవరపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నన్ను గుద్దేసిన తర్వాత నేను 3-4 పల్టీలు కొట్టిన తర్వాత పక్కన పడిపోయినాక ఆ బైక్ని ఆ కారు అలానే లాక్కుపోయింది. మనం ఆ కారుకి సంబంధించిన విజువల్స్లో చూస్తున్నాం. ఆ కారుకి సంబంధించిన 2 టైర్లు పంచర్ అయిపోయాయి, ముందున్న బంపరు విరిగిపోయింది, అక్కడున్న రేడియేటర్స్ మిగతా చోట్ల నుంచి. ఆ కారు మనం చూస్తే కనుక విండ్షీల్డ్ మెయిన్ గ్లాస్ కూడా పగిలిపోయింది. అంటే ఈ ఘటన జరిగిన సమయంలో ఆ వ్యక్తి ఆ విండ్షీల్డ్ మీద పడి మరి పక్కన పడిపోయాడా, మొత్తానికైతే ఆ విండ్షీల్డ్ కూడా పగిలిపోయి ఉంది. దాన్ని ఫాలో చేస్తున్న వీడియోస్ని కూడా మనం చూస్తున్నాం. చాలామంది స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్ని ఆపే ప్రయత్నంలో వీళ్ళందరూ కూడా దాన్ని ఫాలో చేయడం జరిగింది. దాదాపు ఒక 2-3 కిలోమీటర్లు మనం చూస్తున్నాం. వైట్ కలర్ ఒక టాటా సుమోలో పోలీసులు కూడా ఆ కార్ని వెంబడించడం. సో మొత్తం మీద పోలీసులు స్థానికులు అందరూ వెంబడించి ఆ కార్ని పట్టుకున్న తర్వాత ఆ కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ వ్యక్తులను ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఒక్కసారి దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి నిర్మల ఉన్నారు. నిర్మలతో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు పట్టుకున్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ కళ్యాణ్, మరి ఈ కేసుకు సంబంధించి కూడా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితుల్ని మాత్రం ఖచ్చితంగా పోలీసులు అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మైలాదేవరపల్లి పోలీసులే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళని రిమాండ్ కూడా తరలించబోతున్నారు ఈ రోజు అనే సమాచారం కూడా ఉంది. మొత్తానికైతే ఇది పల్లె చెరువు నుండి చాంద్రాయనగుట్ట వైపు వస్తున్నటువంటి దారిలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి కారులో ఉన్న వాళ్ళు మద్యం సేవించినట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే నిన్న చూసుకున్నట్లయితే ఆదివారం కావడంతో కూడా వాళ్ళు మద్యం సేవించి ఎక్కడి నుంచి వస్తున్నారు అని, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడైనా పార్టీ చేసుకున్నారా, ఒకవేళ వాళ్ళు మద్యం సేవించారా లేకపోతే గంజాయి ఏమన్నా తీసుకున్నారా అనే స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపైన కూడా నిఘా పెట్టారు. అదే కాకుండా వాళ్ళు దాదాపు 1 నుంచి 150 స్పీడ్ లో ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళు మద్యం మత్తులోనే కారు నడిపినట్టుగా గుర్తించారు. కాబట్టి ఇంకొక విషయము, ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు
ఆపకుండా 2 కిలోమీటర్ల మేర వాళ్ళని ఈడ్చుకుని వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రమాదంలో మరి బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మరికొంతమందికి కూడా స్వల్ప గాయాలు జరగడము, అలాగే ప్రమాదం జరిగిన తర్వాత కూడా కారు డ్రైవరు కారును ఆపకుండా అలా ఈడ్చుకెళ్లడము స్థానికులు గమనించారు. ఈ స్థానికులు గమనించిన ఎడలోనే స్థానికులందరూ కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేసి చివరికి వాళ్ళే ఆపారు. స్థానికులు అంతా కూడా వెంటబడి వాళ్ళని ఆపడం కూడా జరిగింది. ఎందుకంటే ఆ రేంజ్ లో జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడైతే వాస్తవంగా చెప్పాలంటే ఈ హిట్ అండ్ రన్ కేసులు అయితే తరచుగా ఈ మధ్య చూస్తూ ఉన్నాము. గతంలో కూడా మలక్పేట్, గచ్చిబౌలి, అలాగే ఎల్బీ నగర్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చాలా వరకు జరిగాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే వీళ్ళందరికీ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరి ఆ తర్వాతే స్థానికులు పోలీసుల సమాచారం మేరకు పోలీసులు రాగానే మరి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. ఆ పోలీసులకు అప్పచెప్పడంతో మైలదేవరపల్లి పోలీసులు అయితే ఇప్పుడు వాళ్ళని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని వాళ్ళని రిమాండ్కి తరలించే ప్రయత్నంలోనే ఉన్నారు. అదే విధంగా వాళ్ళ పట్ల నిఘా పెట్టి కూడా ఈ హిట్ అండ్ రన్ కేసులను కూడా తగ్గించాలని మరి ఇటు హైదరాబాదు పోలీసులు కూడా కొన్ని కొత్త ప్రణాళికలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా వీళ్ళకు సంబంధించి ఇందులో కారులో ఎంతమంది ఉన్నారు అనేది పర్టికులర్ గా ఇంకా సంఖ్య తేలలేదు. కానీ ఇప్పటికైతే 3 అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కారులో. మరి ఆ 3 రిమాండ్ కి తరలిస్తున్నారా లేకపోతే డైరెక్ట్ డ్రైవింగ్ చేసిన వ్యక్తినే అదుపులో రిమాండ్ కి తరలించే అవకాశాలు ఉన్నాయన్న కోణంలో కూడా ఇంకా బయటికి తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇది ప్రస్తుతం ఉన్న విషయం మాత్రము. కళ్యాణ్. రైట్ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు చంద్రయాన్ గుట్ట పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అటు సైడ్ మనం చూస్తే కనుక కొంత బ్రాడ్ రోడ్స్, ఇటు చంద్రయాన్ గుట్ట నుంచి ఇటు మెహదీపట్నం దాకా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఆ రోడ్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు చాలా బ్రాడ్ రోడ్స్, 2, 3, 4 కార్లు కూడా వెళ్ళేంత వెడల్పున్న రోడ్లలో మరి ఇలాంటి యాక్సిడెంట్ ఎలా జరిగింది? మద్యం మత్తులోనే ఇటు ఆ కార్ నడుపుతున్న వ్యక్తులైతే ఈ యాక్సిడెంట్కి పాల్పడినట్టు తెలుస్తుంది. ఒక్కసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ బ్లాక్ కలర్ స్కోడా TS09G4419 స్కోడా స్లావియా కార్. ఆ కార్కి సంబంధించి ముందు బంపర్ విరిగిపోయింది. ఆ విండ్షీల్డ్ పైన కూడా మనం చూడొచ్చు. విండ్షీల్డ్ పైన కూడా ఆ విండ్షీల్డ్ కూడా పగిలిపోవడం. మొత్తానికైతే లోపల కూడా ఒకసారి మనం చూస్తే దాంట్లో విడిభాగాలన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. సో కార్కు సంబంధించిన సిచ్యువేషన్ చూస్తేనే మనం యాక్సిడెంట్ తీవ్రత ఏంటో ఆలోచించవచ్చు. ఆ కార్లో కనిపిస్తున్న వ్యక్తులు వారిద్దరే మరి ఆ మధ్య మత్తులో ఈ ఘటనకు పాల్పడ్డారా? ఒక వ్యక్తి అయితే తన ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా అన్న హోష్లో కూడా, అంటే ఆయన కాన్షియస్గా కూడా లేనట్టు కనిపిస్తుంది. మరొక వ్యక్తి పక్కన కూడా కనిపిస్తున్నాడు. సో మొత్తానికైతే ఈ ఇద్దరు వ్యక్తులే ఈ యాక్సిడెంట్కి పాల్పడ్డారా? దీనికి సంబంధించి మనం చూస్తున్నాం స్థానికులందరూ కూడా గుమిగూడారు. ఆ కార్ని ఆపిన తర్వాత వాళ్ళని చూడొచ్చు, మన విజువల్స్లో కనిపిస్తున్నారు. తాగిన మద్యం మత్తులోనే ఈ ఘటన పాల్పడినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే క్షమించండి తప్పైపోయింది అంటూ ఇటు వాళ్ళు ఆ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద మద్యం మత్తులో యాక్సిడెంట్ అయిన తర్వాత సాధారణంగా ఎవరికైనా గాయాలైన పొరపాటున ఒకసారి దిగి చూసే ప్రయత్నం చేయాలి. అలాగే ఇమీడియట్గా అంబులెన్స్కి కానీ పోలీసులకు కానీ ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళిద్దరూ మాత్రం అక్కడి నుంచి ఆ కార్తో పాటు పారిపోదామని ప్రయత్నం చేశారు. ఆ కార్ కింద బైక్ ఉన్నా కూడా పట్టించుకోకుండా 2-3 కిలోమీటర్లు లాక్కెళ్ళే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఈ మధ్యకాలంలో మద్యం మత్తులో ఇలా కార్లని బైకులని అతివేగంగా నడిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మీరు అభిప్రాయపడుతున్నారా? దీనికి సంబంధించి పోలీసులు కానీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాలి అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.